సూపర్ సింగర్లో ఫైనలిస్ట్ అయిన థర్డ్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్. అసలు రియల్ విన్నర్ తనే అంటున్నారు. సో విన్నర్ టైటిల్ మిస్ అయిపోయింది, అట్లీస్ట్ రన్నర్ కూడా రాలేదు, థర్డ్ ప్లేస్లో వచ్చాడు అని చాలామంది ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతున్నారు. ఇక లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కూడా ఒక పోస్ట్ చేశాడనమాట. అదేంటో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? టైటిల్ విన్నర్పై మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం. ఆ లింక్ ద్వారా వెళ్తే డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. ఒకసారి క్లిక్ చేసి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ మనకి ఇప్పుడు సూపర్ సింగర్లో వచ్చిన అంతకుముందు జీ సరిగమప సీజన్ 13లో కూడా టాప్ 3లో నిలిచాడనమాట. ఇక ఈసారి ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్లు అదరగొడుతూనే ఉన్నాడు. ఇక ఫైనల్ పర్ఫార్మెన్స్లో అయితే ఇక టైటిల్ విన్నరు ఇతనే అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారనమాట. కానీ తను అంతకుముందు చిన్న చేసిన తప్పుల వల్ల ఇక్కడ దాకా చేరుకోలేకపోయాడు టైటిల్ని. సో మధ్యలో లిరిక్స్ మర్చిపోవడం, చాలాసార్లు జడ్జెస్ కూడా తను చెప్పడం, ఇవన్నీ రికవర్ చేసుకుంటూ ఫైనల్లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ సో టైటిల్ విన్నర్ అయిన ప్రవస్తిని మించలేకపోయాడు అనమాట. సో ప్రవస్తి ఫస్ట్ నుంచి చాలా కూల్గా ఎటువంటి సాంగ్ని ఇచ్చిన తనదైన స్టైల్లో ప్రజెంట్ చేస్తూ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా తినకన్నా ఒక స్టెప్ పైన ఉందని చెప్పచ్చు. అలాగే లేటెస్ట్ పోస్ట్లో అయితే సో నేను పవన్ కళ్యాణ్ సో నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. మీ లవ్, సపోర్ట్, అలా ఎంకరేజ్మెంట్, మీ చీర్స్, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సో ఈ రోజు నన్ను ఇంతవరకు తీసుకొచ్చాయి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంత పెద్ద కమ్యూనిటీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని నేను సంపాదించుకున్నాను ఈ షో వల్ల అంటూ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, సో మిస్ యూ ఆల్ సో మచ్ అంటూ ఒక పోస్ట్ను కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడనమాట. సో ఇక్కడ విన్ కాకపోయినా అందరి ఫ్యాన్స్ మనసులో అయితే ఖచ్చితంగా విన్ అయ్యాడనే చెప్పొచ్చు. అలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మంచి మూవీస్ ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.